ఏమండి, అబ్బాయి రాత్రి కల్లోకి వచ్చాడండి. ఏం చేస్తున్నాడో ఏంటో. అబ్బాయిని కోళ్ళని చూడాలని ఉందా? అయితే వెళ్దామా? నిజంగా మీరేనా తీసుకువెళ్ళేది? అబ్బాయి ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని అప్పటి నుంచి అబ్బాయితో మాట్లాడకుండా చేశారు. ఏదో అప్పుడు కోపంలో అలా చేశాను గాని నాకు వాడు గుర్తొస్తున్నాడు. అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దామా? ఎంత మంచి మాట చెప్పారు. ఒకసారి వెళ్ళొద్దామండి. వెళ్దాం పద. వీణా, బాగున్నావమ్మా? అయ్యో, అక్కడే ఉండిపోయారేంటి? లోపలికి రండి. సరేనమ్మా. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారండి? బాగున్నావమ్మా. వచ్చి కూర్చో. అయ్యో వద్దండి. పర్వాలేదమ్మా, కూర్చో. అబ్బాయి నువ్వు బాగున్నారమ్మా? బాగున్నామండి. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడా? అవునండి. మీరు మాట్లాడుతూ ఉండండి, టీ తెస్తా. అలాగేనమ్మా. నువ్వు కూర్చో, నాకు ఆఫీసులో వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని వస్తాను. సాయంత్రం ఎలాగో అబ్బాయి కూడా వచ్చేస్తాడు, అప్పుడు మాట్లాడాక వెళదాం. మావయ్య గారు ఎక్కడండి? మావయ్య గారు ఆఫీస్కి వెళ్ళారమ్మా. అవునా, మీరు తీసుకోండి. మావయ్య గారు టీ తాగి వెళ్ళుంటే బాగుండు కదండి. పర్వాలేదు, ఇప్పుడు ఏమైంది? అది నువ్వు తాగమ్మా. సరేనండి. మావయ్య గారు కూడా ఉందిరమ్మా. ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్లాల్సి వచ్చింది. రాత్రి వరకు నేను ఉంటానులే. అలాగే అత్తయ్య గారు. ఇంకేంటమ్మా, అంతా హ్యాపీయేగా? అంతా హ్యాపీ అండి. మా అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా? బాగా చూసుకుంటున్నారండి. రెండు అత్తయ్య గారు, ఇల్లు చూద్దరు గాని. ఇలా రెండు అత్తయ్య గారు. ఎలా ఉన్నాయండి? వావ్, చాలా బాగున్నాయమ్మా. సరిగా చూడండి అత్తయ్య గారు, అవి నావి కాదండి. మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా మీకు కూడా తీసుకుంటారు. అవేంటి ఇవి? ఏంటమ్మా, అవునా? నేనంటే అంత ప్రేమ ఉన్నవాడు నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదమ్మా. ఆయన ఎన్నోసార్లు అనుకున్నారు అత్తయ్య గారు, కానీ మావయ్య గారంటే భయం కదండి, అందుకే ఏమైనా అంటారో అని ఆగిపోయేవారు. పోనీలేమ్మా, ఎన్నాళ్ళకైనా మీ మావయ్య గారి మనసు మారింది. అబ్బో, ఈ సారీస్ చాలా బాగున్నాయమ్మా. నా కొడుక్కి తెలుసు నాకేమిష్టమో. ఇవే కాదండి, పక్కన కూడా చూద్దురుగాని రండి. చూడండి, ఇవన్నీ మావయ్య గారి కోసం కొన్నవే. ఎంత బాగున్నాయమ్మా. నా కొడుకు బంగారం అమ్మా. మీ మావయ్య గారు ఇవి చూసారంటే ఎంత మురిసిపోతారో. ఇప్పుడు మీ గురించి మావయ్య గారి గురించే చెప్తారండి. మిమ్మల్ని తలుచుకుందే రోజు గడవదండి ఆయనకి. అవునమ్మా, ఎన్నాళ్ళో నేను కూడా నా కొడుకుని చూడకుండా నరకంలో బ్రతికినట్టు బ్రతికాను. ఈసారి మనందరం కలిసి హ్యాపీగా ఉందాం అత్తయ్య గారు. పదండి కూర్చుందాం. వీణా, థ్యాంక్ యూ అమ్మా. మా అబ్బాయిని చాలా బాగా చూసుకుంటున్నావు. అలా ఏం కాదు అత్తయ్య గారు, ఆయనే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మీరప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటామంటే మీరు లైఫ్ లో ఎక్కడ సెటిల్ అవ్వలేరు అని భయపడే పెళ్లికి వద్దన్నామమ్మా. ఈ రోజు మిమ్మల్ని ఎలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీరు లవ్ లోనే కాదమ్మా, లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యారు. అందుకే మమ్మల్ని మీ దగ్గరికి రప్పించుకున్నారు. ఈసారి మనం అందరం కలిసే ఉందామమ్మా. సరే అత్తయ్య గారు, అందరం కలిసి ఇక్కడే ఉందాం. అలాగేనమ్మా.